ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఇక్కడ ఏమని, ఆంక్షలు లేని రైతు భరోసా అంటూ ఎకరాల పరిమితి లేదు, ఐటీ చెల్లింపుదారులకు వర్తింపు అంటూ ఎకరాలకు పరిమితి లేదు. ఇప్పటిదాకా ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఎన్ని ఎకరాలకి కోత పెడతారు, 7.5 ఎకరాల, 10 ఎకరాల, 15 ఎకరాల, ఎక్కువ ఉన్నోడు తక్కువ అనుకోద్దని, లేదా తక్కువ ఉన్నోడు ఎక్కువ ఉన్న అనుకోద్దని ఇట్లా ఆగమాగం చేసిరు కదా. ఫైనల్గా ఎకరాలకు మాత్రం ఆంక్షలు లేవట. సో ఎన్ని ఎకరాలు వేస్తే అన్ని ఎకరాలు అని అన్నప్పుడు మళ్ళీ గాడికే తీసుకొచ్చిరు తప్ప మళ్ళీ కొత్తదేం లేదు. మళ్ళీ ఏమైనా కొత్తగా తీసుకొచ్చిరా అంటే ఇప్పుడు అసలు ముచ్చట చెప్తా. ఇక దీన్ని అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఐటీ చెల్లింపుదారులకు కూడా వర్తింపు అట. ఎవరైతే ఐటీ పే చేస్తారో ఇది మన పోరాటమే అనుకోవాలి, అంటే రైతుల పోరాటమే. రైతులే మరి మేమేదో ఇల్లులు కట్టుకోవడానికో లేకపోతే ట్రాక్టర్ కొనుక్కోనికో ఐటీ ఒకవేళ ఫైల్ చేస్తే లోన్ తీసుకునేటప్పుడు మరి దానికి కూడా మీరు రైతు భరోసా ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి రైతులు అడిగితే అది వాళ్ళకు చెవున పడ్డట్టుంది. అందుకే ఐటీ పే చేసే వాళ్ళకు కూడా వర్తింపు చేస్తారట. అయితే ఇక్కడ చూడండి, పంట వేసిన రైతులకే పథకం 14 నుంచి జమ అంటూ ఈ నెల 14వ తారీఖు నుంచి జమ చేస్తారట. పంట వేసిన రైతులకే అని చెప్తారట. మరి పంట వేసిన రైతులకే అంటే మీరు దాన్ని ఎట్లా గుర్తిస్తారు? మరి అప్లికేషన్లు పెట్టుకుంటే పెట్టిన ప్రతి ఒక్కరికి ఇస్తారా? అప్లికేషన్ పెట్టుకోలేని వాళ్ళకి అసలు ఇవ్వరా? ఒకవేళ పట్టా పాస్బుక్ ఆయన పేరు మీద ఉండి ఆయన దమన దుబాయ్లో ఉంటాడు, మరి ఇక్కడ ఎవరు అప్లికేషన్ పెట్టుకోవాలి, మరి ఎవరికి ఇస్తారు మీరు అనేది ఇక్కడ మొదటి ప్రశ్న. మరి ఇస్తారా, ఎగ్గొడతారా? పెట్టుకుంటే మరి ప్రతి పంటకి పెట్టన్నా, ఒకసారి పెడితే అది ఎలకాలం ఉంటుందా? మరి అదన్న ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు పెన్షన్ అంటే ఒకసారి అప్లై చేసుకుంటే ఎట్లయితే లైఫ్ టైం వస్తుందో మరి అదానికి కంటిన్యూ చేస్తారా దానిలాగా? లేదంటే ఇక్కడ సదరన్ సర్టిఫికేట్ ప్రతి 2 ఏళ్ళక 5 ఏళ్ళక సంవత్సరానికి ఎలిజిబిలిటీ ఇచ్చుకుంటా అంగవైకల్యానికి నీకు మళ్ళీ ఉందా లేదా దానికి తగ్గట్టుగానే మళ్ళీ సర్టిఫికేట్ తీసుకొస్తాను నీకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఆపినట్టుగా ఇది కూడా అట్లనే ఆపుతారా అని చెప్పి అనుమానపడుతూ ఉన్నారు. మరి నెక్స్ట్ పంటకి మళ్ళీ అప్లై చేసుకోవాలా ఒక్కసారి కాకుండా? మరి ఈ అప్లికేషన్లు ఎందుకు, అసలు ఈ గోలంతా ఎందుకు? మీకు అసలు ఇయ్యబుద్ధి కాకపోతే మా దగ్గర పైసలు లేవు, మేము బిచ్చగాలం అయిపోయినాం, మేము ఇయ్యలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి ఇయ్యమని చెప్తే అయిపోయేదానికి మీరు ఎవరైతే పంట పండిస్తారో ఆ రైతు పోయి ఒక అప్లికేషన్ పెట్టుకొని ఒక కాగితం పెట్టుకొని మన బతిలాడుకుంటే వాడు ఇవ్వాలి. ఇది పక్కాగా చెప్తా ఉన్నా. దీంట్లో మళ్ళా లంచాలకు కాంగ్రెస్ అంటేనే అదా అనే పేరు ఏదైతే ఉండనో గతంలో మళ్ళీ అదానికే తీసుకొచ్చిండ్రు. మళ్ళీ ఏవోలకు ఏఈఓలకు లేకపోతే ఇంకోరినో మధ్యవర్తులను లంచగొండులను పెంచి పోషించేందుకు తప్ప ఇంకొకటి కాదు. మళ్ళీ ఎవడో నీకెందుకు నేను ఇప్పిస్తా రైతు బంధు నీకు ఇప్పిస్తా అనుకుంటా వాడు ఎవడో డేటా ఎంట్రీ చేసే కాడ మొత్తం ఆగమాగం చేస్తే ఎవడు బాధ్యుడు, ఎవని సూపర్విజన్ ఉంటుంది, ఎవని విజిలెన్స్ ఉంటుందో ఒకసారి చూడాలి. ఇక్కడ చూడండి, వీళ్ళు చెప్పేది రాళ్ళు రప్పలు కొండలు గుట్టలున్న భూములకు బంద్. ఈ రాళ్ళు రప్పలు కొండలు గుట్టలున్న భూములు ఎన్ని 100 ఎకరాలు ఉన్నాయి, ఎన్ని 1000 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకైతే బంద్ అట. సరే, వాళ్ళకు బంద్ పెడతామని చెప్పి ఇగో అనుకున్నది ఇది ఒక్కటి చేస్తే అయిపోయేదానికి మళ్ళీ మొత్తం తీసుకొచ్చి చెత్త కుప్పలాగా పెంట కుప్పలాగా తయారు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఇంకా నష్టమే తప్ప ఎక్కడ కూడా రైతులకి లాభం జరగదు. నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా. పైసలు పెంచి ఇస్తామని చెప్పిన ఈ దొంగలు, ఈ సన్నాసులు చేయడం చేతగాక ఇక లాస్ట్కి ఏదో ఒక కొర్రీలో పెట్టి ఇక ఇట్లయితే రాదు అట్లయితే రాదని చెప్పి రైతులను ఆగం చేయడం తప్ప ఇంకొకటి లేదు. ఇక్కడ చూడండి, భరోసా కోసం అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాల్సిందే. సిగ్గు శరం ఉండాలి. ఇట్లా అప్లికేషన్లు పెట్టమని చెప్పడానికి సిగ్గు శరం 2 ఉండాలి. ఎందుకంటే రైతులు అసలే మాకు ఏమాత్రం మద్దతు ధర వస్తలేదు, మేము పంటలు పండిస్తే మాకు లాభసాటిగా లేదు, నష్టపోతూ ఉన్నాం, ఇబ్బందుల పాలవుతున్నామని చెప్పేసి రైతులు బాధపడుతుంటే ఈ దొంగలు చేసిన పని ఏంటిదంటే ఇప్పుడు మళ్ళా పేపర్లు పట్టుకొని దేహి భవతి భిక్షాన్ దేహి అని అడుక్కున్నట్టుగా పోయి ఆడ కాగితాలు పెట్టి జర బాబు జర జగిండ్రి సారు నేను 3 ఎకరాలు వేసుకున్నా ఇగో ఇది అని చెప్పి సంతకం పెట్టాడు, అప్లికేషన్ ఇచ్చి రావాలని చెప్పి వీళ్ళు చేస్తూ ఉన్నారు. అప్లికేషన్లు ఎందుకు రాబోయే అసలు మీకు ఎందుకు అసలు అప్లికేషన్లు? మీ దగ్గర డేటా లేదా? ఏఈఓలు ఏ గుడ్డిగాడిద పనులు తోముతా ఉన్నారు, వాళ్ళకు ఈ డేటా తీసుకోవడానికి వస్తలేదా? ఎక్కడ ఎంత పంట పండిస్తుర్రు, ఏ సర్వే నెంబర్లలో ఎంత భూమి ఉన్నదని చెప్పడానికి చేతనైతలేదా? గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని వృధా చేసింది అని చెప్పి ఆ వృధాని ఆపుతామని చెప్పి ఇలా ఎవ్వరికి రాకుండా చేయడానికి ఇలా మళ్ళా రుణమాఫీది అయిపోయింది కాగితాలు పట్టుకొని తిరుగుడు, ఇప్పుడు రైతు బంధు కోసం తిరగాలన్నట్టు. అంటే మీరు ఇచ్చే పథకం కోసం మేము తినాలన్నట్టు, అంటే అడుక్కోవాలన్నట్టు మీ దగ్గర. అది మీరు చేసే పని. సిగ్గుండాలి ఇట్లా పెట్టడానికి. పంటలు వేసినట్లు ధృవీకరించుకున్న తర్వాతే చెల్లింపులు అంటే ఇగో చూసుకోర్రి, వీళ్ళు 14 నుంచి జమ, ఓకేనా?
14 నుంచి జమ అన్నప్పుడు ఈ దరఖాస్తు చేసుకునే టైం ఏదో పెట్టిండ్రు. నేను చెప్తా 5 నుంచి 7 ఇంకేదో అంటా ఉన్నారు, ఒక 3 రోజులు. ఆ 3 రోజులలో అందుబాటులో లేని రైతు ఏడపోవాలి? 3 రోజులలో అప్లై చేసుకోలేని రైతు 4వ రోజు చేసుకుంటే వస్తుందా రాదా, క్లారిటీ ఉందా అసలు? అది రేపు తెలుస్తుంది మనకు. అయితే ఇది కూడా పూర్తిగా పక్కాగా ఇదే జరుగుతుంది ఇట్లనే అని కాదు, కొంత సమాచారం అంటే వాళ్ళు చేసిన దాంట్లో ఇక్కడ చూడండి, ఇది కొంత ప్రశ్నార్థకమే. ఇది డౌట్గానే ఉన్నది, అంటే ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుందని కాదు, ఒకవేళ ఇది ఉండదని కూడా కాదు, ఇట్లా కూడా ఉండొచ్చు గ్యారంటీగా. అయితే కొంచెం చూచాయగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని, ఎందుకంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఎప్పుడు కూడా రిపోర్టు క్యాబినెట్కే ఇస్తుంది కానీ బయట ప్రజలకో లేకపోతే ప్రెస్కో అప్పుడే ఇచ్చేది. అయితే అక్కడ జరిగినటువంటి సమాచారాన్ని తీసుకొచ్చిన మా ప్రెస్ మిత్రులు రాసినటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ ఇట్లనే ఉండొచ్చు, లేదా కొంత అటు ఇటుగా కూడా ఉండొచ్చు, ఎందుకంటే క్యాబినెట్లో కూడా చర్చిస్తారు కాబట్టి. మళ్ళీ ఇక్కడ వీళ్ళు పంటలు వేసినట్లు ధృవీకరించుకున్న తర్వాతనే చెల్లింపులు అని చెప్తే, వీళ్ళు కనుక ఇప్పుడు 14వ తారీఖు నుంచి చెల్లింపులు అని ఇక్కడ ఒక అనుమానం రాసిర్రు. అయితే ఇప్పుడు తీసుకొని కనుక ఇక చెల్లింపులు ఓన్లీ పంటలే చూస్తాం, మీ పొలాల కాడికి వస్తాం, నువ్వు నాటేసినవా, పత్తి వేసినవా, చెరుకు పెట్టినవా, అది ఇత్తనం లేచిందా, మొలిసిందా, మరి తుకం పోసినవా అని ఇట్లా చెక్ చేసుకుంటా నువ్వు ఇప్పుడు చెల్లింపులు చేసుకుంటా పోవాలంటే ఎన్ని సంవత్సరాలకు చేస్తారు అసలు? మీరు అవుతుందా అసలు? చేయగలుగుతారు అసలు? ఒక ఆయన వెనకేసుకుంటాడు, ఇంకా జర ఆయనకి నీళ్ళ సవలత లేక లేదా చెరువు కింద పారకం సరిపోక ఇంకేదో చేసుకొని కొంచెం లేట్ వేసుకుంటాడు. మరి ఆయన పరిస్థితి ఏంది? వాళ్ళకి ఇయ్యరా ఎగ్గొట్టడానికి ఇదంతా? ఇక్కడ చూడండి, ఇక అవకతవకలకు అవకాశం లేకుండా శాటిలైట్ మ్యాపింగ్ అంటూ, అవకతవకలు కాదు, మీరు తెచ్చిన ధరణిలో అంటే గత ప్రభుత్వం తెచ్చిన, ఇప్పుడు మీరు తెచ్చిన భూమాత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎందరో రైతుల గోస పుచ్చుకోవాల్సి వస్తూ ఉంది. ఇక్కడి భూములు అక్కడ భూములు ఇక్కడ, ఒకరి పేరు మీదకి ఒకరి పేరు మీద పడ్డాయని చెప్పి మీరిచ్చినటువంటి ఆధారంగా అంటే మీరే చెప్పారు టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల ఈ ధరణిని తీసి బంగాళాఖాతంలో ఎత్తేయాలని. ధరణికేమో అట్లంటారు. ఇవాళ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా బరాబర్ రైతు పంట పండిస్తుండు, ఇంత అవుతుంది, ఇంత ఉన్నది అని చెప్పగలుగుతుందా? అవుతుందా అసలు? ఒకవేళ దాంట్లో కూడా ఏమన్నా ఇష్యూస్ వచ్చి రైతుకి ఇబ్బంది జరిగితే ఎవడు బాధ్యుడు దీనికి? ఏవో బాధ్యులా, ఏఈఓ బాధ్యుడా, లేకపోతే మరి ఎవరు బాధ్యులు? మీకు ఇవ్వడం ఇష్టం లేక పెట్టే కొర్రీల్లాగానే కనపడుతుంది తప్ప మీకు ప్రేమ అయితే లేదు, రైతుల మీద పక్కాగా ప్రేమ అయితే లేదు. ఏ వర్గం అయితే, ఏ రైతాంగం అయితే మిమ్మల్ని ఇలా గెలిపించి గద్దె మీద కూర్చోబెట్టిందో ఆ రైతాంగం గోసపుచ్చుకోవడానికి తప్ప మీకు ఇంకొక పని లేదు, పాట లేదు. నిజంగా చెప్తా ఉన్నా, ప్రభుత్వం నడిపేయడం చేతగాని దద్దమ్మలే కూర్చున్నారు ఇలా తప్ప ఇంకొకటి లేదు. ఇంకొకటి ఇట్లా కావాలని మన చేయి మన నెత్తి మీద పెట్టి మీరే చెప్పిండ్రు, మీరే ఇచ్చిండ్రు, మీరే అప్లికేషన్ పెట్టుకోవాలి కాబట్టే ఇస్తున్నాం, లేదా అప్లికేషన్ పెట్టుకోకపోతే ఇయ్యము. ఇంకొకటి ఫైనల్గా తప్పని తేలితే రేపు పొద్దుగల రికవరీ. ఒకవేళ రైతు అప్లికేషన్ తీసుకుపోయి సార్ నాకు ఒక 5 ఎకరాలు ఉన్నది, నేను 4 ఎకరాలు వేసిన అని చెప్పి దాని 1 ఎకరం కనుక రాసిస్తే ఎక్స్ట్రా 3 ఎకరాలకి, ఇవన్నీ ఎవడు కొలుస్తున్నాడు? మరి ఎవడు కొలుస్తాడు? శాటిలైట్ ద్వారా బరాబర్గా తీసుకుంటుందా అది? మరి ఏ పంట వేసినా తీసుకుంటుందా? లేకపోతే ఇప్పుడిప్పుడే విత్తనాలు చల్లితే మరి మొలక కూడా వెళ్ళక ముందే మరి అది ఎట్లా గుర్తిస్తే బరాబర్గా ఆయనకి వస్తుందా? ఒట్టిగా దున్ని పెట్టి అది కూడా పంటనే అని చెప్తే ఇస్తారా మరి పైసలు? అదనే చెప్పాలి. ఒట్టిగా దున్ని పెట్టి అలా 4 విత్తనాలు చల్లినాం సార్ అని చెప్తే కూడా మరి అది రైతు భరోసా కింద వస్తుందా? మీరు అప్లై చేసుకుంటే ఇస్తారా? మరి మొత్తానికి అది పంట లేచినాక వచ్చినాక ఓకే, ఇక్కడ దాకా ఓకే, మీరు రైతు భరోసా ఇస్తామని చెప్పి మేము పంట వేసుకుంటాం. ఒకవేళ పంట వేసుకున్నాక మధ్యలో పంట నష్టపోతే మరి మీరు ఇస్తారా పైసలు? ఇప్పుడు ఆల్రెడీ దానికి బీమా కడతామని చెప్పారు. ఇప్పటిదాకా బీమాకు అత్తలేదు పత్తలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫసల్ బీమా యోజన కనీసం మీరు బీమా డబ్బులు చెల్లిస్తున్నారంటే దానిది అడ్రస్ లేదు. ఇప్పుడు పంటలు వేసుకుంటే మీకు మద్దతు ఇస్తామని చెప్పే ప్రభుత్వం మరి పంట నష్టపోతే మీరు ఏమిస్తారు? రైతు భరోసా పేరిట మీరు 7,500 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి ఇస్తామని చెప్పి డబ్బులు పెంచడమని చెప్పి మొత్తానికి తగ్గించుకొని సగానికి సగం యాక్చువల్గా 7,500 కోట్లు కావాలి లెక్కకైతే. మన రాష్ట్రంలో ఉన్న 69 లక్షల మంది రైతులకి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు 7,500 కోట్లు. సో ఆ 7,500 కోట్లకు మీరు కలిపితే ఇంకొక 1,500 కోట్లు ఎక్కువ కావాల్సింది, ఎందుకంటే ఇంకో 2,500 ఎక్కువ ఇస్తా అన్నారు కాబట్టి. అది వదిలేసి దాన్ని 3,000 కోట్లకు 4,000 కోట్లకు కుదిచ్చిరన్నప్పుడే అర్థమైపోయింది మీకు ఇవ్వడం ఇష్టం లేదు. ఖచ్చితంగా రైతుల నుంచి ఈ వ్యతిరేకతని మూటగట్టుకోవడం ఖాయం. రుణమాఫీ పేరిట ఎంతైతే
ఏ పరిస్థితులకైతే తీసుకొచ్చిరో రైతులని, ఇలా రైతు బంధు విషయంలో కూడా పంట పండించే రైతుకు కనుక రైతు బంధు రాకపోతే అత్యంత తొందరగా మనసు మార్చుకునేది మాత్రం రైతే. ఎప్పుడైనా కూడా ఎక్కడైనా ఏ వర్గమైనా కొంత ఆలోచిస్తుంది. ఏమని, అరే ఈసారి కాకపోతే మరోసారి చేస్తారా, లేకపోతే ఇచ్చిన పథకాలు ఇంకా ట్రై చేస్తారా, స్కీమ్లు వస్తాయా అని చెప్పి వేరే వేరే వర్గాలు అనుకుంటాయేమో. కానీ ఈ వర్గం ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని వదిలిపెట్టదు, మిమ్మల్ని వెంటాడుతుంది. ఒకే ఒక్కసారి మనసు మార్చుకునే వర్గము. అరే ఇస్తా అన్నాడు కదా, సన్నాసి చెప్పిండు కదా అని చెప్పి ఇయ్యాలనే మాట్లాడుతున్నటువంటి రైతులు ఒకవేళ రైతు బంధు అలా అకౌంట్లలో పడకపోతే కనుక ఏం మాట్లాడతారో ఒకసారి ఊహించుకోవాలంటేనే మీకు భయం అవుతుంది. తప్పకుండా దానివల్ల నష్టపోతారు మీరు. ఇక్కడ 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు దరఖాస్తుల స్వీకరణ. ఇక గ్రామ సభలు పెట్టి దరఖాస్తులు తీసుకుంటారట. ఇక ఆడ కొట్టుక సావమని చెప్పిరు, ఇక ఆడ తన్నుక సావమని పెట్టిరు. ఇక వీళ్ళు ఇంతకు మించి ఇంకోటి లేదు. ఇక వీళ్ళు చేయడం చేతకాకనే ఇదంతా. గ్రామ సభల కాడ ఇక ఎవరన్నా వేరే ఊర్లలో ఉండి, లేకపోతే హైదరాబాద్లో ఉండి ఒక రైతు, నేను ఊర్లో పంట పండిస్తూ ఉన్నా, నడుస్తూ ఉంది నా వ్యవసాయం, నేను ఒక ఆయనకు పాలకి ఇచ్చిన కాబట్టి ఒక 4 ఎకరాలు వేసుకున్నా అని చెప్పి ఈయన పంట తీసుకో రైతు భరోసా అప్లికేషన్ అని పోతే, ఈయన నువ్వు ఈయన వండియాడు, ఈయన రైతు ఎట్లయితాడు, ఈయన కార్లు వచ్చిండు, లేకపోతే ఈయన బండి మీద వచ్చిండు, ఈయన బస్కి వచ్చిండు, ఈయన ధోతి లేదు, లుంగి లేదు, ఈయన ప్యాంట్ వేసుకొని వచ్చిండు, జిన్ ప్యాంట్ వేసుకుంటారు రైతు అని ఒకడు అనాలే, అనిపించుకోవాలి. గ్రామాలలో తన్నులు పడాలి, ఒకళ్ళు తన్నుక సావాలి. ఇది వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే షాట్ల తౌడు పెట్టి కుక్కల కొట్లాడ పెట్టినట్టుగా ఇక కొట్లాడుకోరు, ఇక తన్నులాడుకోరు, ఏమైనా చేసుకోరు. మీరు ఏదైనా చేసి మాకు అప్ప చెప్తే మేము డిసైడ్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఒకటి అవినీతి కన్నా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే లోకల్ నాయకత్వం ద్వారా ఎవరో ఒకరు డబ్బులు ఇచ్చి చేయించుకునే ప్రయత్నం అనేది చేస్తారు. అయితే అవినీతి కన్నా ఆస్కారం ఉంది. లేదా ఖచ్చితంగా కట్టడి చేస్తాం, పంట పండించే రైతుకే ఇస్తామంటే మరి ముళ్ళుగర్ర పట్టుకొని దోతి కట్టుకొని నెత్తికి రుమాలు చుట్టుకొని వచ్చిన రైతుకే ఇస్తావా అంటే అదన్నా చెప్పురి, అట్లనన్నా వస్తారు. ఇక లేదు పాయింట్ వేసుకున్నోనికి ఇయ్యం, ఈయన రైతు కాదు, ఈయన పంట పండియాడు, ఈయన దున్నాడు, ఈయన ట్రాక్టర్ కిరాయికి తెచ్చి దున్నిపిస్తాడు, ఈయనకు అసలు వ్యవసాయం ఉన్నా కూడా ఈయన చేయడు. అలాంటప్పుడు ఈయనకి ఎందుకని ఒకరి మీద ఒకడు ఈర్ష ద్వేషాలతోని కొట్టుక సావాలని చేస్తూ ఉన్నారు తప్ప మన ప్రేమతో చేస్తలేరు. ఈ దొంగలకు అసలు ప్రేమనే లేదు. అయితే ఇక్కడ ఇంకా వీళ్ళు ఏమంటారు, కీలక అంశాలు ప్రతిపాదించిన మంత్రివర్గ ఉపసంఘం రేపు నిర్వహించే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం అంటూ. ఏం నిర్ణయం? సంవత్సరం తర్వాత మీ బతుకులు జడ అంటారు రైతులు. మీకు చేత కాకపోతే బంద్ చేసుకోండి, లేకపోతే దిగిపోండ్రి, ఇయ్యలేకపోతే ఇయ్యలేమని చెప్పండి. కానీ సిగ్గుశరం లేకుండా సంవత్సర కాలం పాటు కాలయాపన చేసి ఒక పంటది ఎగ్గొట్టి ఇంకో పంటకు ఇప్పుడు ఇస్తామని చెప్పి దీనికి కూనిరాగాలు తీస్తూ ఉన్నారని చెప్పి రైతులు అనుకుంటా ఉన్నారు. మీకు ఇవ్వడం చేత కాదు, చేయడం చేత కాదు. నిజంగా ఏ పథకమైనా సరే ఎంతో కొంత ఎట్లా చూడాలంటే ఈ సంక్షేమం విషయంలో సరే, అభివృద్ధి విషయంలో మీరు దాన్ని ఎంత కఠిన నిర్ణయాలు తీసుకున్నా వేరే, కానీ సంక్షేమం విషయంలో కొంతమందికి చేరినా సరే, కొంతమందికి పోయినా సరే, కానీ ఎక్కువ మొత్తంలో లార్జ్ స్కేల్లో ఉపయోగపడాలి, లబ్ధి చేకూరాలని చూస్తారు. ఎందుకంటే పథకాలు ఒకరికి వచ్చి ఒకరికి రాకపోతే అక్కడక్కడనే తేడాలు చూపిస్తే వాళ్ళకే వర్గాలుగా విభజించబడితే నిజంగా కొంతమంది వచ్చే రైతులు రాని రైతులు అని చెప్పి ఇట్లా వేరువేరుగా అయితే రేపు ఇది మంచిది కాదు, మంచి పరిణామం అసలుకే కాదు. అట్లని చెప్పి అన్న వృధా చేయమంటావా, నాశనం పట్టమంటావా, ఎవరికంటే వానికి ఇచ్చేయమంటావా అంటే అరే బాబు దానికి అందుకే సీలింగ్ అని చెప్పిర్రు, ప్రతి రైతుకు ఇమ్మని చెప్పిండ్రు, సీలింగ్ అని చెప్పిండ్రు. ఇవాళ ఏమైపోయింది, సీలింగ్ లేదు అని తేలుతా ఉంది. సీలింగ్ లేదు అంటే ఇన్ని ఎకరాలకు లేదు స్లాబు అని ఉన్నది. అంటే పంట పండించే రైతులకే 20 ఎకరాలు ఉన్న రైతు, 30 ఎకరాలు ఉన్న రైతు 30 ఎకరాలు పండిస్తాడు బై, ఆయనకు నీళ్ళ సవలత ఉంటుంది, అన్నీ ఉంటాయి. 30 ఎకరాలు పండిస్తే ఇంకా ఆయనకు కూడా 30 ఎకరాలకు పోయినాక మళ్ళీ లక్షల రూపాయలు దోషపెట్టినాక ఇక మీరు ఏం చేస్తున్నట్టు? చిన్నకారు సన్నకారు రైతులకి లబ్ధి చేకూరుస్తామని చెప్పి ఈ సన్నాసులు కూడా, ఈ సవట, ఈ దద్దమ్మలు కూడా తీసుకుపోయి మళ్ళా ఎక్కువ భూమి ఉన్నోనికి అంటగట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. చూడు ఇక్కడ తేడా తెలుస్తూ ఉంది కదా, కనిపిస్తూ ఉంది కదా. పంట పండించే భూములని చెప్పారు. ఆ పంట పండించే భూములు అన్నాక సీలింగే లేకపోయినాక సీలింగ్ కోసం మాకు ఒక 30,000 మంది రైతులతో మేము సూచనలు సలహాలు తీసుకున్నాం, అభిప్రాయాలు తీసుకున్నాం. మాకు 7 అని చెప్పిర్రు, 10 అని చెప్పిర్రు, 12 అని చెప్పిర్రు అని చెప్తారు కదా. ఇలా మరి ఏమా సీలింగ్ ఎక్కడ బా, ఎందుకు లేదు సీలింగ్ పెట్టరు. సీలింగ్ పెట్టి ప్రతి రైతుకు ఎంతో కొంత లబ్ధి చేకూరిస్తే చిన్న రైతుకు లాభం అవుతుంది కదా అని మనమంటే తీరా తీసుకొచ్చి పెద్ద రైతుకు కూడా ఇచ్చేటట్టుగా మొత్తానికి 100 ఎకరాలు ఉన్నాడు 99 ఎకరాలు పండించుకుంటే డిక్లరేషన్ కనుక ఇస్తే, అప్లికేషన్ కనుక పెట్టుకుంటే ఆయన కూడా 99 ఎకరాలకు పోయినట్టే కదా. ఆయన చిన్న రైతు ఎట్లయితాడు? ఆయనకు పంట పండియాలంటే ఆయన్నే పండిస్తాడా? మరి అట్లాంటప్పుడు నాగలి బట్టి దున్నిన రైతునే మీరు
ఐడెంటిఫై చేసి ఇయ్యని ఉంటుంది, లేదంటే నిజంగా పంట పండించుకునే రైతుని ఐడెంటిఫై చేయని ఉంటుంది. ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నోడు సాగులోకి వస్తే ఆయనకి ఏ చెరువు కిందనో, ఏ ప్రాజెక్టు కిందనో, ఏ రిజర్వాయర్ కిందనో కనుక నీటి సౌకర్యం ఉంటే 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు ఏదో ఒకటి పెట్టిండంటే ఆయనకు మొత్తం పైసలు ఇచ్చేటట్టుగా మీరు చేస్తూ ఉన్నారు కదా. మరి చిన్న రైతుకు పాపం ఆయనకు నీళ్ళ సవలత లేకపోతే, బోర్లు పడకపోతే, నీళ్లు రాకపోతే, బాయిలు ఎండిపోతే మరి ఆయన ఎట్లా పండించుకుంటాడు? 1 ఎకరం వేసుకుంటే 4 ఎకరాలు ఉన్నా 1 ఎకరం పండిస్తే ఆయనని బొంద పెడతారా అని అడుగుతా ఉన్నా. ఆయనకు 1 ఎకరంకు లాభం అవుతుంది ఎట్లా? పెద్ద రైతుకు 99 ఎకరాలకు లాభం అవుతుంది ఎట్లా? మరి దీన్ని ఎట్లా నిర్వహిస్తారు, ఎట్లా కట్టడి చేస్తారు? ఇది మనకు రేపు కేబినెట్ సమావేశంలో తేలబోతా ఉన్నది. కానీ ఇక్కడ ఇంత దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చూడండి. ఎవరైనా సరే పండిస్తే చేస్తాము అంటే పంట పండించే రైతు అంటే మీరు ఎట్లా గుర్తిస్తారు అది చెప్పుండ్రి. ఆయన నిజంగానే వ్యవసాయం చేసే భూములను శాటిలైట్ ద్వారా గుర్తిస్తారంటే 100 ఎకరాలు ఉన్నోని కూడా పోతుంది కదా. ఇంకా మీరు ఎక్కడ ఆపిరు చెప్పుండ్రి వృధా అనేది. ఇది నేను అడుగుతా ఉన్నా. సీలింగే కదా అడిగింది అందరూ కూడా. ప్రతి రైతు చెప్పింది 10 ఎకరాలు 7 ఎకరాలు పెడితే చిన్న రైతులకు ఉపయోగపడుతుందని చెప్పారు. మళ్ళీ పెద్ద రైతులకు దోషి పెట్టడానికి తప్ప కొండలు గుట్టలు భూములు మీరు రాళ్ళు రప్పలని చెప్పారు కదా. నేనేమంటా ఉన్నా, 6 నెలలు ఆ కొండలు మొత్తం కరిగించి పాడేస్తారు, తీసి పాడేస్తారు అడిగించి. ఆ గుట్టలు రాళ్ళు ఉంటే మొత్తం దాన్ని సాఫ్ చేసి పాడేసి దాన్ని ఏదో రకంగా పైసలు వస్తాయి కదా దాన్ని ఎందుకు ఖరాబ్ చేసుకోవాలని చెప్పి అన్ని సాఫ్ చేయించుకుంటారు. ఏమి అసలు మీరు ఎక్కడ కాపాడినారు? మీరు పైసల్ని ఎక్కడ వృధా చేయలేదు. తిరిగి మళ్ళా ఎన్ని ఎకరాలు ఉన్నా సరే పంట పండించడానికి ఇస్తాము అంటే మరి ఎట్లా నయమైంది, ఎట్లా లాభమైంది? అసలు పంట పెట్టుబడి సాయం ఏ రైతుకు అవసరం? ఈ కనీస ఆలోచన ఉన్నదా మీకు? క్లారిటీ ఉందా? అసలు ఏమన్నా ప్లానింగ్ ఉందా కాంక్రీట్గా? పంట పండించే ప్రతి రైతుకు ఇస్తాము అని చెప్తే మరి పెద్ద రైతులకు కూడా పోయినాక మళ్ళా గాడికేది వచ్చింది కదా. ఇంకా ఏ మార్పు ఎక్కడ వచ్చింది? 10 ఎకరాలు నోనుకుపోతుంది, 20 ఎకరాలు నోనుకుపోతుంది. ఆయన ఇంకా ఎక్కువ పండిస్తాడు. ఆయన ఒక్క బోరు కాకపోతే 4 బోర్లు వేసుకుంటాడు. 20 ఎకరాలు ఉన్నాయన 4 బోర్లు వేసుకొని ఎట్లయినా సరే ఏదో ఒక పంట వేస్తా అని చెప్పి ప్రయత్నం చేస్తాడు. అట్లా కూడా రైతు భరోసా మళ్ళా తీసుకుపోయి ఈ సన్నాసులు కూడా గదే ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ మార్పు లేదు. తీరా మన నుంచే అప్లికేషన్లు పెట్టించుకునే ప్రయత్నం తప్ప ఇంకొకటి ఏం లేదు. ఈ అప్లికేషన్లు పెట్టుకున్నాక మీరు నిజంగా అసలైన రైతుకైతే రాకపోని బిడ్డ ఒక్కొక్కరికి ఉంటుందని చెప్పి ఇలా ఈ వార్త చూసిన ప్రతి రైతు అదే అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందాలంటే రైతులు ఇక తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. బిచ్చగాళ్ళ లెక్క తయారు చేశారు రైతులని, బిచ్చగాళ్ళ లెక్క తయారు చేశారు. ఇంత దుర్మార్గమా? అప్లికేషన్లు పెట్టుకోవన్నా మీరు దేవుళ్ళ, మీరు మీద ఉన్నారు, మీ దగ్గర డేటా లేదా? గత ప్రభుత్వం ఇచ్చిన డేటా ఏమీ లేదా? మీకు తెలుస్తలేదా? శాటిలైట్ ద్వారా సర్వే మీరు చేయలేరా? మళ్ళీ రైతు పోయి అప్లికేషన్ పెట్టుకోవన్నా అవసరమా? ఈ 2-3 రోజులు మళ్ళీ ఆగం చేస్తారా? ఇప్పుడు తుకాలు పోసుకొని దున్నుకాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు నాట్లేసే టైం. ఈ టైంలో ఈ 2-3 రోజులు మళ్ళీ అప్లికేషన్ పట్టుకొని తిరగాలనా? అప్లికేషన్ పట్టుకొని తిరిగితే మరి ఆయనకు వస్తుందా? దానికి ఎవడు గ్యారంటీ? సో తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఎన్ని ఎకరాల్లో పంటలు వేస్తే అన్ని ఎకరాలను ఆ దరఖాస్తులో పొందుపరచాలి. ఉదాహరణకు 10 ఎకరాలు ఉన్న రైతు 7 ఎకరాల్లో పంటలు వేస్తే ఆ వివరాలే పొందుపరచాలి. పంటలు వేసినట్లుగా ధృవీకరించుకున్న తర్వాతే ఇక వీళ్ళు ధృవీకరించుడు, ఏఓవై చెగియేసుడు. ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు ఏఈఓలుగా. వీళ్ళంతా పోయి భూ కమతాల కాడికి పోయి వ్యవసాయ క్షేత్రాల కాడికి పోయి బాబు ఇది ఎన్ని ఎకరాలు, ఈ సర్వే నెంబర్ ఓకే 7 ఎకరాలు, దీన్ని కొలువుగా నువ్వు కొలువు ఎట్లా కొలుస్తావో కొలువు, లేదా ఎట్లా అందాద వేస్తారో వేయండ్రి, ఎట్లా రాస్తారో రాయండ్రి, రాసి మీరు పంపిస్తే మీ శాటిలైట్ చెప్పే దాని ప్రకారంగా ఆ రైతుకు ఆ డేటా ఎప్పుడు వస్తుంది, మీరు ఎప్పుడు ఇస్తారు, ఇది పక్కా ఇయనికి కాదు ఎగ్గొట్ట నీకే చూడు. ఇక అదే జరుగుతూ ఉంది. ఇది ఆ దరఖాస్తులో పొందుపరచాలి. అయితే ఉదాహరణకు 10 ఎకరాలు ఉన్న రైతు 7 ఎకరాల్లో పంటలు వేస్తే ఆ వివరాలే పొందుపరచాలి. అయితే పంటలు వేసినట్లుగా ధృవీకరించుకున్న తర్వాతనే రైతు భరోసాకి పెట్టుబడి సాయం అందనుంది. ఇన్ని ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సాయం అంటూ రైతు భరోసాపై ఎలాంటి పరిమితి విధించే అవకాశాలు కనిపించడం లేదు. అయితే దున్నేవారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించిందంటూ ఇక పెట్టిరు. ఇక పాటల పోటీ, వ్యాసరచన పోటీ అన్నట్టు దున్నుకాల పోటీ పెట్టిరు. అంటే ఎవరైతే నాగలి దున్నడం అంటే ట్రాక్టర్తో దున్నడమా, లేదంటే మరి ఎడ్లతోని నాగలా, దున్నపోతులతో నాగలా, లేకపోతే మిమ్మల్ని కట్టమంటారా? ఆ కానికి మిమ్మల్ని ఇట్లా కట్టి దున్నిపియమంటారా మీతోని? ఇక అది తప్ప ఇంకోటి లేదు. ఇక వీళ్ళను ములుగర్రతో పొడుచుకుంటా వీళ్ళనే ఆ మంత్రులనే అటోని ఇటోని కట్టి నాగలితో దున్నాలి. అడుగుతురుగా డైరెక్ట్ దున్నేవారికే. అంటే ఎక్కడ దున్నేవారు, ఎవరు దున్నేవారు, ఇలా ఎక్కడున్నాయి ఇలా పశువులు, ఎక్కడ దున్నుతా ఉన్నారు, ఎడ్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి, ట్రాక్టర్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి, కిరాయిలకు తెచ్చుకొని దున్నిపించుకుంటా ఉన్నారు. దీంట్లో మీరు అసలు ఏం చెప్పదలుచుకున్నారు? దున్నేవారు అంటే ఎట్లా పట్టుకుంటారు మీరు? ఆ డేటా ఎట్లా తీస్తారు? ఇక ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు ఏదైనా తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది? మన్ను మశానం.
ఉత్తదే అంత అంత ఖరాబ్ చేయనీకే ఇది ఇయనికి కాదు. సో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించింది అవకతవకలకు అవకాశం లేకుండా ఉండేందుకు సాగు చేసిన పంటలను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేట్ ఉద్యోగులైనా ఆదాయ పన్ను చెల్లింపుదారులైనా పంటలు సాగు చేస్తే పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రతిపాదించారు. ఇంకా ఎక్కడ ఆపిర్రా? ఏం చెప్పారు? ప్రభుత్వ ఉద్యోగులు లేదా ట్యాక్స్ పేయర్సు ఇంకా కొంతమంది అంటే ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారో వాళ్ళకి ఇయ్యము అని మొన్నటిదాకా అనుకున్నారు. ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఇచ్చేస్తామని చెప్తున్నారు. వాళ్ళకు పైసలు కరువైనాయి, పాపము పైసలు కరువైపోయినాయి ట్యాక్స్ కట్టేటోళ్ళకి. నేను వాళ్ళకి ఇస్తే నాకేం బాధలేదు ఏమని అంటా ఉన్నా, కానీ అసలైన రైతుకి ఎగ్గొట్టుకుంటా ఇప్పుడు మళ్ళా వీళ్ళకైనా ఇస్తాం వాళ్ళకైనా ఇస్తామని మీరు తెచ్చిన మార్పు ఏంటిదని అడుగుతా ఉన్నా. ఇప్పుడు కష్టపడి దున్నేటైనకి ఇస్తామంటారు, ఇక్కడికి వస్తే వీళ్ళకి కూడా ఇస్తాము అంటే ప్రభుత్వ ఉద్యోగి ఆయన పొద్దుందాకా స్కూల్లో ఉంటాడు, సాయంత్రం వచ్చి బాయికాడ ఆయన పని చేసేదేమి ఉండదు, కైకిలోలను పెట్టుకుంటాడు, కూలీలను పెట్టుకుంటాడు, ఆ దున్నిపించుకుంటాడు, అదేదో నడిపించుకుంటాడు. అంటే ఆయన ఒకటే అవుతాడా? ఎట్లా ఒకటవుతాడు? ₹1,00,000 జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి లేదా ట్యాక్స్ పే చేసేట ఆయన ఈ సామాన్య రైతులకి ఎట్లా సమానం అవుతాడు? ఎట్లా ఒకటే అవుతారు వాళ్ళు? గురువారం సచివాలయంలో మంత్రులు బట్టి శ్రీధర్బాబు, పొంగులేటి, కోమటిరెడ్డి సమావేశంలో ఈ మేరకు కీలక ప్రతిపాదనలు చేశారు. శనివారం నిర్వహించనున్న క్యాబినెట్స్ భేటీలో ఈ ప్రతిపాదనలపై చర్చించి రైతు భరోసా పథకం విధి విధానాలను అధికారికంగా ప్రకటించనున్నారు. బీడు భూములు, కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలున్న భూములకు రైతు భరోసా ఇవ్వరు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో క్షేత్రస్థాయిలో గ్రామ సభలు నిర్వహించి అంటూ గ్రామ సభలు నిర్వహించి మనల్ని ఆగం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో వీళ్ళంతా కరెక్ట్గా చేసినట్టుగా గ్రామాలలో తనక సచ్చేటట్టు లేదంటే పైసలు ఇస్తేనే పని అయ్యేటట్టు తయారు చేసారు. మళ్ళీ ఎటు పెట్టి అదే తీసుకొచ్చారు. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అయితే ఇక్కడ సంక్రాంతి నుంచి అంటే ఈ నెల 14వ తేదీ నుంచి యాసంగి రైతు భరోసా పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. అయితే ఆ రోజు నుంచి నెల రోజుల పాటు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం తాలూకు నెల రోజులు కంటిన్యూగా పెట్టుబడి సాయం వేయడానికి ప్రయత్నం చేస్తారట. ఏ నెల రోజులు, ఏ పంటకి ఎన్ని రోజులు ఇస్తారు, మరి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు దగ్గరికి మీరు ఎప్పుడు పోతారు, ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటారు, ఆ డేటా అంతా ఎప్పుడు అప్లోడ్ చేస్తారు? రుణమాఫీ చేయడమే సంవత్సరం పట్టింది మీకు. మొన్న నెల కింద పేర్లు డిక్లేర్ చేసిన ఆ కొద్ది మంది రైతులకు కూడా ఇప్పటిదాకా పైసలు వేయకపోతుంది. అది చేతగాలేదు. కానీ ఇదట మళ్ళీ నెల రోజులు నడిపిస్తారట. నెల రోజులు నడుస్తుంది ఈ తతంగం అంతా. ధరణి రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 1.5 ఎకరాల సాగు భూమి ఉంది. గత ప్రభుత్వం ప్రతి సీజన్లో కూడా 1.5 ఎకరాలకు రైతు బంధు పంపిణీ చేసింది. ఎకరానికి 5,000 చొప్పున గత ప్రభుత్వం చెల్లించగా ఈ ప్రభుత్వం ఎకరానికి 7,500 చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు నిధులు దుర్వినియోగం అయ్యాయని, సాగు చేయని భూములు, రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, స్థిరాస్తి వెంచర్లు చేసిన భూములకు కూడా రైతు బంధు చెల్లించడంతో ప్రజాధనం దుర్వినియోగం అయిందని విమర్శలే వచ్చాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఈ లెక్కలు కూడా వెల్లడించింది. పంటలు సాగు చేయని భూములకు గతంలో 21,284 కోట్లు చెల్లించిందని అసెంబ్లీలో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలు కొత్తగా రూపొందించాలని భావించిన ప్రభుత్వం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించి ప్రజాభిప్రాయాలను సేకరించింది. తాజాగా డిసెంబర్ 29న ఉపసంఘం సభ్యులు సమావేశమై ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనే అంశాలతో పాటు క్షేత్రస్థాయిలో వచ్చిన ప్రజల అభిప్రాయాలను చర్చించారు. వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నప్పటికీ పంటలు సాగు చేయకపోతే రైతు భరోసా ఇవ్వొద్దని, అయితే పంటలు సాగు చేస్తే మాత్రం రైతు భరోసా ఇవ్వాల్సిందేనని ఆలోచనకు ఉపసంఘం సభ్యులు వచ్చారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులకు కూడా ఇవ్వాలా వద్దా అని పీఎం కిసాన్ నిబంధనలను ఏ మేరకు పరిగణలోకి తీసుకోవాలనే అంశాలపై గురువారం నిర్వహించిన ఉపసంఘం సమావేశంలో చర్చించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, చైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు అంటే జీతాలు పొందేవారు, పెన్షనర్లు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు పీఎం కిసాన్ పథకంలో పెట్టుబడి సాయం అందడం లేదు. అయితే తొలుత ఈ వర్గాలకు రైతు భరోసా ఇవ్వొద్దని ఆలోచన చేసినప్పటికీ క్షేత్రస్థాయి నుంచి వస్తున్న అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఈ కేటగిరీలో ఉన్నవారికి కూడా పెట్టుబడి సాయం ఇవ్వాలని గురువారం నిర్వహించిన భేటీలో చర్చించి కేబినెట్కు సిఫార్సు చేశారు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదిస్తే పంటలు సాగు చేయని భూములకు తప్ప మరే ఇతర షరతులు ఉండవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ధరణి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.5 ఎకరాల సాగు భూమి ఉంది. వానాకాలం సీజన్లో గరిష్టంగా 130 లక్షల అంటే 1,30,00,000 ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తున్నారు. అంటే 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడం లేదు. ఈ లెక్క ప్రకారము అయితే చూస్తే 20 లక్షల ఎకరాల భూమి సాగు యోగ్యంలో లేనట్లు, కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలు, స్థిరాస్తి వెంచర్ల జాబితాలో ఈ భూమి ఉన్నట్లు స్పష్టమవుతుందంటూ ఇక్కడ వీళ్లకు మాత్రం ఇవ్వడం లేదు అని చెప్తూ
ఏదైతే గత ప్రభుత్వం వృధా చేసిందో ఆ వృధా మేము చేయట్లేదని గొప్ప చెప్పడానికి ప్రయత్నం చేస్తూ మళ్ళీ అప్లికేషన్లు పెట్టుకోవడం అనేది ఇక్కడ దౌర్భాగ్యం. రైతులు మళ్ళీ పేపర్లు పట్టుకొని మళ్ళీ ఇటు అటు ఈ ఆఫీస్కి ఆ ఆఫీస్కి తిరిగి లేదా అగ్రికల్చర్ ఆఫీస్కి తిరిగి నేను డిక్లరేషన్ ఇస్తూ ఉన్నా, ధృవీకరిస్తూ ఉన్నా, సో దీని ప్రకారంగా ఖచ్చితంగా నేను పంట పండిస్తూ ఉన్నా అని చెప్పి ఇప్పుడే ఇచ్చుకుంటే, కొంతమంది లేట్ ఇస్తే మరి వాళ్ళ పరిస్థితి ఏందో, మరి తప్పిస్తే వాళ్ళ పరిస్థితి ఏందో, మరి మొత్తానికి ఎగబెడతారా? పంటకు మళ్ళీ అప్లై చేసుకోవాలన్నా? ఒక్కసారి అప్లై చేసుకుంటే నెక్స్ట్ టైం మరి తగ్గుతుంది, పెరుగుతుంది. కొంతమంది ఇప్పుడు నీళ్లు ఉండవు కాబట్టి ఎండాకాలం పంటల ఒక ఎకరమో 2 ఎకరాలు వేసుకుంటారు, తర్వాత వర్షాకాలంకి వస్తే 1 ఎకరం 2 ఎకరాలు పెంచుకుంటారు. మళ్ళీ ఆ టైంలో మళ్ళీ కాగితాలు పట్టుకొని మీ దగ్గరికి రావాలన్నా? ఇట్లా పంటకు అడుక్కోవాలన్నా? మిమ్మల్ని పంటకు మీ దగ్గరకు వచ్చి ఇట్లా పేపర్లు పెట్టి అడుక్కోవాలన్నా? మీరే ఇస్తామని చెప్పారు కదా. గత ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు ఏదైతే ఉందో దానికి అదనంగా 2500 కల్పిస్తామని చెప్పింది మీరు కదా సన్నాసులు. ఇదే ముచ్చట కనుక మీరు మేనిఫెస్టోలో పెట్టి ఉంటే, ఇదే ముచ్చట కనుక ఆనాడే చెప్పి ఉంటే, మేము దీనిపైన మంత్రివర్గ ఉపసంఘం వేసి ఇది విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పి ఆనాడే కనుక చెప్పుంటే మిమ్మల్ని కనీసం దరిదాపుల్లో కూడా ఉండనిచ్చేటోడు కాదు, ఏ కాన్స్టిట్యున్సీలో కూడా మిమ్మల్ని గెలవనిచ్చేటోళ్ళే కాదు రైతులు. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఈ మాట కనుక మీరు ఆనాడు రుణమాఫీ సగమే చేసి విడిచిపెడతాం, రైతు బంధువుల మళ్ళా కొర్రీలు పెడతాం, ఇచ్చే ప్రతి దాంట్లో అది ఇది అడ్డమేస్తాం, పుల్లలు అడ్డమేసినట్టు అని చెప్పి కనుక అన్నీ ఉంటే, ఆ రోజు మీ డిక్లరేషన్లో మేనిఫెస్టోలో ఏడిస్తే ఇలా ఈ పరిస్థితి రాకపోతుండే, ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులకైతే దిగజారిపోకపోతుండే. పైసలు లేవని చెప్పి ఇక ఎట్లా బడ్జెట్లో కేటాయించి పెట్టినాం కానీ ఎక్కడ కూడా ఆదాయం లేదని చెప్పి సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు. ఎటు పెట్టి ఇక ఎవరికైతే ఇవ్వాలి అని చెప్పిండ్రో వాళ్ళకు ఎగ్గొట్టడానికి, మళ్ళీ ఎవరికైతే వద్దు అని చెప్పిరో వాళ్ళకు దోషపెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇంకొకటి లేదు, రాదు కూడా.